ఎలా ఉన్నావు పొట్టి? నాకేంటన్నయ్య, నేను బాగానే ఉన్నా. నువ్వు నా పక్కన లేవనే బాధ కన్నా బోర్డర్లో ఇండియా కోసం డ్యూటీ చేస్తున్నావన్న సంతోషమే ఎక్కువగా ఉందన్నయ్య. ఏం చేస్తున్నావు పొట్టి? ఏంటా ఎడవిడి? ఈరోజు పండుగలు కూడా ఏం లేవు. ఏ ఫ్యామిలీలో అయినా ఒక ఆర్మీ జవాన్ ఇంటికి వచ్చిన రోజే అసలైన పండగ. ఏమైందిరా డల్లు కూర్చున్నావు? 44 మందిరా జవాన్స్. ఆ పాకిస్తాన్ కొడుకులకి మనసెట్టా వస్తుందిరా? నీతిగా నిజాయితీగా ఉండటమే మన భారత్ తప్ప. వాళ్ళు మగాళ్ళు అయితే యుద్ధం చేయడానికి రమ్మనరా, ఇలా దొంగ దెబ్బ తీయడం కాదు. ఇంటిని ఫ్యామిలీని విడిచిపెట్టి ఎక్కడో దూరంగా బార్డర్లో దేశం కోసం సేవ చేస్తున్నారా. ఆర్మీ నుండి ఒక వ్యక్తి చనిపోతే రిప్పని కొవ్వొత్తులు పట్టుకొని సెల్ఫీలు దిగే రోజులు, పక్కవాడు ఏమైపోతే మనకెందుకు, మనం హ్యాపీగా ఉంటే చాలు అనుకునే రోజుల్లో కూడా గవర్నమెంట్లో ఎన్నో జాబ్స్ ఉన్నా దేశం మీద ప్రేమతో, దేశానికి సేవ చేయాలనే తపనతో ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారా. అమ్మ నాన్న లేకున్నా నీకు అండగా ఉండాల్సిన నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. సారీ రా పొట్టి. ఈ ఒక్క చెల్లి కోసం అండగా ఉండకపోయినా దేశంలో ఉన్న ఎంతో మంది చెల్లెల కోసం, దేశం కోసం అండగా ఉంటున్నావు. అది చాలన్నయ్య. నా అన్నయ్య దేశం కోసం డ్యూటీ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానన్నయ్య. రా పొట్టి. మిస్ యూ అన్నయ్య. మనం ఇక్కడ ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోతున్నాం అంటే అక్కడ వాళ్ళు కంటికి కొనుక్కు లేకుండా డ్యూటీ చేస్తున్నారు కాబట్టే. ఒక్కోసారి ఇలాంటి దాడులు జరిగినప్పుడు అనిపిస్తుంది, నీ అమ్మ కార్డియాక్స్ బాంబు తీసుకొని పాకిస్తాన్ మొత్తం లేపడదబ్బాలని ఉంటుందిరా. ఇప్పుడు మనం ఎంత కష్టపడ్డా ఆర్మీలో చేరలేం, ఎందుకంటే మనకంత చదువు లేదు, మన వల్ల కాదు కూడా. అప్పుడప్పుడు ఆలోచిస్తే దేశం కోసం ఏం చేయలేకపోతున్నానే బాధేస్తుందిరా. ఎప్పుడైనా బార్డర్లో ఆ ఆర్మీ జవాన్ చనిపోతే ఆ ప్లేస్లో నేనుంటే బాగుండు అనిపిస్తుందిరా. ప్రేమ కోసం, ప్రియురాల కోసం ప్రాణాలు ఇవ్వడం కంటే దేశం కోసం ప్రాణాలు ఇస్తే అంతకంటే గొప్ప విషయం ఏముంటుందిరా చెప్పు. అప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు చెప్తా, ఐ ఆమ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ అని. రేయ్, వాడికి ఎందుకు సెల్యూట్ చేస్తున్నావు? రేయ్, వాడు కాదు అతను, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. రీసెంట్గా ఆర్మీలో జాయిన్ అయ్యి ఫస్ట్ టైం ఇంటికి వచ్చి మళ్ళీ బార్డర్కి వెళ్తున్నాడు. బార్డర్లో గంటల తరబడి డ్యూటీ చేస్తూ శత్రువులు ఎదురుగా ఉన్నప్పుడు ఒంట్లో వణుకు లేకుండా, కంట్లో భయం లేకుండా ధైర్యంగా గన్ను ఎక్కుపెట్టి నిలబడి యుద్ధం చేయడానికి సిద్ధమయ్యే ఒకే ఒక్కడు ఇండియన్ ఆర్మీ జవాన్ రా.
ఏంటి బ్రో నా కోసం ఇలా? నాలాంటి వాడు చనిపోతే దేశానికి జరిగే నష్టం ఏముండదు బాస్. మా కోసం, దేశం కోసం మీరు చేస్తున్న దానితో పోలిస్తే ఇది చాలా తక్కువ బాస్. రేయ్ ఏంట్రా ఇది, ఎందుకు ఇలా చేసావు? ఒక ఇండియన్గా భరతమాత తల్లి రుణం తీర్చుకునే అదృష్టం ఎంతమందికి వస్తుందిరా చెప్పు. ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. జై జై హింద్. హాయ్ రా, బాగున్నారా? మాకేంట్రా మీరున్నంత వరకు. ఇంకేంట్రా, జాబ్ ఏం చేస్తున్నావు? నేను కూడా ఆర్మీలో చేరాలనుకుంటున్నా. గుడ్, బట్ ఎందుకు ఆర్మీలోనే? ఆర్మీలో బాగుంటుంది కదా, ఒక్కసారి జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయినట్టే. శాలరీ కూడా బాగుంటుంది, హ్యాపీగా ఉండొచ్చు. రే, ఆర్మీ అంటే జీతం కోసం పనిచేసే ఉద్యోగం కాదురా, జీవితాన్ని అంకితం చేసే యుద్ధం రా, యుద్ధం. ఆర్మీ అంటే మీలాగా ఫేస్బుక్లు, వాట్సాప్లు, చాటింగ్లు, మీటింగ్లు ఉండవు. దేశం కోసం ప్రతి క్షణం ఫైటింగ్సే ఉంటాయి. కంటికి నిద్ర ఉండదు, కడుపుకి తిండి ఉండదు, ఎండ వాన చలి ఏదీ లెక్క ఉండదు. మాకు పగలు రాత్రి తేడా తెలియదు. అనుక్షణం అలర్ట్గా ఉంటాం, ప్రతి క్షణం ప్రొటెక్ట్ చేస్తాం. అక్కడ మమ్మల్ని పలకరించేవారు ఉండరు, అయినా మేము ఒంటరి కాదు. ఆప్యాయంగా చూసేవారు ఉండరు, అయినా మేము అందరికీ ఆత్మబంధువులమే. చెట్టుల్లోనా, పొదల్లోనా, మంచులోనా, ఎండకు ఎండి వానకు తడిసి కాపలా కాస్తూ ఉంటాం. శత్రువు తుపాకీ నుంచి వచ్చిన తోట మిమ్మల్ని చేరాలంటే ముందు మా గుండెలు చీల్చుకురావాలి. 125 కోట్ల మంది ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది మా వల్ల. ఆ ఒక్క ఫీలింగ్ చాలుగా ఎంత బాధ అయినా భరించడానికి మేము సిద్ధం. ఇంటిని వదిలి వెళ్ళిన సైనికుడు ప్రాణాలతో ఉంటాడో లేదో తెలియదు, కానీ దేశ చరిత్రలో మాత్రం బ్రతికే ఉంటాడు. ఆర్మీ అంటే బ్రతుకు తెరువు కాదు, భారతదేశపు పరువు. నువ్వు కూడా అలా దేశానికి ప్రాణమిచ్చే విధంగా ఉంటేనే ఆర్మీలో చేరు. సారీరా, మీరు ఇంత కష్టపడుతూ దేశానికి ఇంత సేవ చేస్తున్నారని తెలియక మాట్లాడాను. నిజంగా యు ఆర్ గ్రేట్. ఓకేరా, మరి వర్క్ ఉంది, బాయ్. హలో రే, మన సత్య నేను బార్డర్లో చనిపోయాడంట్రా. రే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇప్పుడు దాకా మాతో మాట్లాడాడు. బార్డర్లో చనిపోతే మీతో ఎలా మాట్లాడతారా? న్యూస్ కూడా వస్తుంది చూడు.